నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్ర అధ్యయనానికి స్వాగతం. మనం గోపాల సాముద్రికం అధ్యయనంలో భాగంగా ఈ అనేక విషయాలు మనం తెలియజేసుకుంటున్నాం. దీంట్లో భాగంగా జీవితరేఖ, శిరోరేఖ, హృదయ రేఖలను వివరంగా వీక్షకులకు తెలియజేశాను. ఇప్పుడు మనం అతి ప్రధానమైనటువంటిది ఇది అదృష్ట రేఖ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అదృష్ట రేఖ, ఈ అదృష్టము అంటే దీన్నే మనం యోగము అంటాం. యోగరేఖ, అదృష్ట రేఖ. అదే ఇంగ్లీష్ వారు ఫేట్ లైన్, ఫేట్, ఫార్చ్యూన్. మనం దీన్ని భాగ్యము అనేటువంటి పదంలో వాడుతాం కనుక భాగ్యరేఖ అని, యోగరేఖ, సంపద రేఖ. ఇది ఎరచేతిలో ఎక్కడ ప్రారంభమైనా ఈ మధ్యవేలు దిగువకు అంటే శని స్థానానికి చేరుతుంది కనుక కొంతమంది దీన్ని శని రేఖ అని కూడా అంటారు. ఈ శని స్థానం గురుడు, శని, రవి, బుధుడు, ఈ పైన ఉండేటువంటి 4 అప్పర్ మౌంట్స్, వీటిల్లో ఏ స్థానానికి వెళ్ళినా సరే, అంటే గురుస్థానానికి వెళితే గురురేఖ అవుతుంది కానీ అదృష్ట రేఖ కాదు. ఇలాగ రవి వైపుకి వెళితే రవి రేఖ అవుతుంది, బుధస్థానం వైపు వెళితే బుధరేఖ అవుతుంది. ఒక్క శని స్థానానికి చేరినటువంటి రేఖ మాత్రమే అదృష్ట రేఖ, భాగ్యరేఖ. భాగ్యరేఖ అని కూడా దీన్ని మనం సంబోధిస్తాం. కొంతమంది ఈ ధనంతో ముడిపడి ఉంది కనుక దీన్ని ధనరేఖ అని కూడా, ధనరేఖ అంటారు. భాగ్యరేఖ, ధనరేఖ. ధనమన్న మనం కలిగి ఉన్నటువంటి మన జీవితానికి ఏదైతే మనం పొంది ఉన్నామో దాన్ని సంపద రేఖ అంటాం, శని రేఖ అంటాం. దీని పేరు ఏ విధంగా మనం సంబోధించినా ఈ అదృష్ట రేఖ మన యోగాన్ని తెలియజేస్తుంది. ప్రధానంగా ఈ అదృష్ట రేఖ ఈ అరచేతిలో ఈ దిగువ భాగమున కంకణ రేఖ నుండి కానీ, మీకు విపులంగా తెలియటం కోసం ఇది మళ్ళీ ఒకసారి దీన్ని డ్రా చేస్తున్నాను. జీవితరేఖ, శిరోరేఖ, హృదయరేఖ, ఈ 3 ప్రధాన రేఖలతోటి పాటు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అదృష్ట రేఖ. ఇది ఈ దిగువ నుండేటువంటి కొంతమంది చేతుల్లో ఈ దిగువ నుండేటువంటి కంకణ రేఖల నుంచి ప్రారంభమయ్యి శిరోరేఖ, హృదయరేఖను దాటి శని స్థానము చివరి వరకు చేరుతుంది. ముందుగా మనం ఇది ఎక్కడెక్కడి నుంచి ప్రారంభం కావచ్చు, ఎలా ప్రారంభమైతే దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యక్తి యొక్క యోగము ఎలాగ పరిణమిస్తుంది అనేటువంటి విషయాలు. ముందు ఈ రేఖ ఎక్కడ ప్రారంభం అవ్వచ్చు, ఎక్కడ ప్రారంభమైతే దాన్ని మనం, ఎక్కడ ఎండ్ అయితే దాన్ని యోగరేఖ అంటాము. ఈ కంకణ రేఖలోంచి ప్రారంభం కావచ్చు. కొంతమంది చేతుల్లో ఈ కంకణ రేఖ సమీపం నుంచి ప్రారంభమయ్యి ఈ జీవిత రేఖను తాకుతూ శని స్థానాన్ని చేరవచ్చు. కొంతమంది చేతుల్లో ఈ కంకణ రేఖ పై భాగమున అంటే మధ్యలో ఎక్కడి నుంచైనా లేదా చంద్రస్థానం వైపు ప్రారంభమయ్యి, కంకణ రేఖ దగ్గర నుంచి చంద్రస్థానం వైపు ప్రారంభమయ్యి చంద్రస్థానం నుండి
ఇది శని స్థానాన్ని చేరవచ్చు. కొంతమంది చేతుల్లో ఈ కంకణ రేఖ శుక్రస్థానం దిగువన బొటన వేలుకు దిగువన కంకణ రేఖ దగ్గర ప్రారంభమయ్యి ఇది జీవిత రేఖలో మిళితమయ్యి కొంతవరకు జీవిత రేఖ నుంచి వెలువడి శని స్థానాన్ని చేరచ్చు. కొంతమంది చేతుల్లో ఈ చంద్రస్థానము, ఇది చంద్రస్థానము, ఈ చంద్రస్థానములో ఏదో ఒక భాగములో చంద్రస్థానం నుండి బయలుదేరి శిరోరేఖ హృదయ రేఖల మీదుగా శని స్థానాన్ని చేరవచ్చు. కొంతమంది చేతుల్లో ఇంకా చంద్రస్థానానికి కుజస్థానానికి కూడా పై భాగంలో ప్రారంభమయ్యి శని స్థానాన్ని చేరవచ్చు. కొంతమంది చేతుల్లో ఈ కుజస్థానంలో కూడా ప్రారంభమయ్యి దిగువ కుజస్థానంలో శని స్థానానికి చేరవచ్చు. మరికొంతమంది చేతుల్లో శుక్రస్థానము, ఇది శుక్రస్థానము, ఈ భాగము, ఈ శుక్రస్థానంలో ప్రారంభమయ్యి జీవిత రేఖలోంచి బయటకు వచ్చి శని స్థానాన్ని చేరవచ్చు. ఇలాగా ఎక్కడ ప్రారంభమైనా, అరచేతిలో ఏ భాగములో ప్రారంభమైనా ఈ గురుడు శని మధ్యలో ఉండేటువంటి ఈ విభజన, శని రవి ఈ మధ్యలో ఉండేటువంటి విభజన మనం ఇలా పరిశీలించినప్పుడు ఈ భాగములో ఎక్కడ ప్రారంభమైనా అరచేతిలో ఈ దిగువ అంటే శిరోరేఖ హృదయ రేఖకు దిగువలో అంటే ఈ పైన ఉండేటువంటి 4 గ్రహస్థానాలు బుధుడు, రవి, శని, గురుడు, ఈ 4 స్థానాలకి దిగువలో, ఈ దిగువ నుంచి ఎక్కడి నుంచి అయినా అంటే అరచేతిలో మధ్య భాగం నుంచి అయినా దిగువ భాగం నుంచి అయినా కంకణ రేఖల దగ్గర నుంచి అయినా ఎక్కడి నుంచి ప్రారంభమైనా ఖచ్చితంగా ఈ శని స్థానము మధ్యవేలు దిగువన మధ్యకైనా రావచ్చు, శని స్థానముకి ఏదో ఒక ప్రాంతంలోకైనా చేరవచ్చు. అంటే దీన్ని మనం ఖచ్చితంగా చెప్పాలి అంటే చాలామంది ఈ శాస్త్రాలను అధ్యయనం చేసేటువంటి వాళ్ళు, వాటిని వివరించేటువంటి వాళ్ళు కూడా శని అంటే అది ఏదో కీడు చేసేటువంటి గ్రహము, భయము అని చెప్పి ఆ శని అని పదాన్ని వాడటానికి కూడా ఇష్టపడినటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ శని యోగకారకుడు. అంటే యోగకారకుడు అంటే శని ఇక్కడెక్కడ బయలుదేరినా కూడా శని స్థానాన్ని చేరితేనే అది యోగరేఖ అవుతుంది. సపోజ్ కొంతమంది చేతులు ఇది ఇక్కడ ప్రారంభమైనా ఇలా శని స్థానానికి వెళ్లకుండా ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, అది గురురేఖ అవుతుంది. దీన్ని విభజన చాలా క్లియర్గా చూడాలి. ఇక్కడ ప్రారంభమయ్యి ఇలా వచ్చి ఇలాగ రవికి వెళ్ళిపోయింది అనుకోండి, అది రవిరేఖ వెళ్తుంది. ఎక్కడ ప్రారంభమైనా ఈ దిగువ నుంచి ప్రారంభమయ్యి ఇలాగ కొంతవరకు నడిచి ఇలాగ బుధుడు వైపు వెళ్ళిపోతే అది బుధరేఖ అవుతుంది. అందుచేత ఈ శని స్థానానికి చేరినటువంటి అరచేతిలో ఎక్కడ ప్రారంభమైనా ఈ దిగువలో ఈ అప్పర్ మౌంట్స్ 4గిటికి దిగువలో ఎక్కడ ప్రారంభమైనా ఆ రేఖ శని స్థానాన్ని చేరితేనే అది యోగరేఖ, అదృష్టరేఖ, భాగ్యరేఖ, ధనరేఖ, అది ఫేట్ లైన్, ఫార్చ్యూన్ లైన్ అని అనేక విధాలుగా మనం దీన్ని సంబోధిస్తాము. ఈ ఎక్కడ ప్రారంభమైందో దాన్ని క్రమంగా చూసుకోండి. ఎలా ప్రారంభమైంది, అది పూర్తిగా ఉంటూ ఏ విధమైన ఫలితం ఉంటుంది, ఎక్కడ దాన్ని మనం గుర్తించవచ్చు. ఇటువంటి విషయాల్ని ఇంకా విపులంగా మనం తదుపరి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. అంతవరకు గోపాల సాముద్రిక శాస్త్రాన్ని వీక్షించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి. చక్కని విషయాలు తెలుసుకుందాం.
ఈ అదృష్టం గురించి మనం ఇక్కడ యోగరేఖ ఉంటే జీవితంలో ఇలా జరిగిపోతుందని కాదు, యోగము ఉంటే దాన్ని మనం అనుసరించాలి, సరి చేసుకోవాలి, మనం అభివృద్ధి చేసుకోవాలి, ప్రయత్నించాలి, కృషి చేయాలి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనేటువంటి మహానుభావుడు చెప్పినటువంటి మాటల్ని, అది కృషి చేయడానికి ఏ రంగంలో కృషి చేయాలి, మనం ఏ విధంగా మన యోగాన్ని పెంచుకోవాలనేటువంటి సూచన చేస్తుంది ఈ రేఖలు, అరచేతిలో ఉండేటువంటి రేఖలన్నీ కూడా. దానికి అనుగుణంగా మన జీవితాన్ని సరి చేసుకుని తీర్చిదిద్దుకోవడానికి మనం ప్రయత్నిద్దాము, సాముద్రిక శాస్త్రాన్ని అనుసరిద్దాము, తెలుసుకుందాము, ఇంకా పరిశోధన చేసి సాముద్రిక శాస్త్రాన్ని ఇంకా మరికొంత ముందుకు తీసుకువెళ్దాము. నమస్కారం.